హలో! నమస్తే. సో, మనం వచ్చేసి ఈరోజు సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్. సో, ఈ రోల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మనం చూద్దాం ఒకసారి. ఓకే. సో, అయితే సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్ అంటే ఏంది? అది ఎంత ఇంపార్టెంట్ మన ఎస్ఎస్‌సిఎం ఎన్విరాన్మెంట్‌కి అనేది క్వెషన్ అన్నమాట. సో, ఆహ్, సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్ ఏం చేస్తుంది అంటే మెయిన్‌గా ప్యాచెస్‌ని హ్యాండిల్ చేస్తది. విండోస్ అప్డేట్స్‌ని. సో, విండోస్ అప్డేట్స్ ఎవ్రీ విండోస్ డివైస్‌కి మంత్లీ విండోస్ వాడు ది మైక్రోసాఫ్ట్ వాడు ఎవ్రీ సెకండ్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకే. సో మంత్కి సెకండ్ ట్యూస్డేకి వాడు ప్యాచెస్ని రిలీజ్ చేస్తాడనమాట. సో రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్యాచెస్ని మన ఎస్ఎస్సిఎంలో ఉన్న ఈ పెద్ద మనిషి సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ క్యాప్చర్ చేసుకొని సింక్ చేసుకొని మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మన ఎస్ఎస్సిఎంలో పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకున్న తర్వాత మన ఎన్విరాన్మెంట్లో ఎన్ని డివైసెస్ ఉన్నాయో ఆ డివైసెస్లో ఏ డివైస్కి ఏ ప్యాచ్ కావాలనో కంప్లీట్గా ఒక నోట్ డౌన్ చేసుకొని ఆ డివైస్కి దానికి కావాల్సిన ప్యాచ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఆ డివైస్ అనేది ఆ ప్యాచ్ని డౌన్లోడ్ చేసుకొని అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఓకే. ఇది నార్మల్ ప్రాసెస్, అంటే సింపుల్ ప్రాసెస్. సో ఈ ప్యాచెస్ అనేది ఎందుకు ఇన్స్టాల్ చేయకపోతే ఏమవుతుంది ఇదో క్వశ్చన్. సో ప్యాచెస్ ఇన్స్టాల్ చేయకపోతే ఏం కాదు, కాకపోతే నీ కంప్యూటర్ దొక్కుతుంది అంటే. ఎందుకు దొక్కుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో ఏమన్నా బగ్స్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసేసి అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. ఐ ఓపెన్ ఇట్ ఇన్ మై కంప్యూటర్. సో ఇది నా పర్సనల్ మై విండో. ఓకే. మై పీసీ కంప్యూటర్. ఇది నేను వాడేది విండోస్ 11 24 H2. ఓకేనా. ఇది కొత్తగా వచ్చింది, మన అక్టోబర్లో వచ్చింది. సో ఏదో చూద్దామని చెప్పి వేసిన, కానీ వేసిన తర్వాత ఏమైంది, దీంట్లో ఒక చిన్న బగ్ ఉందన్నమాట. సో ఆ పురుగు ఏం చేస్తుందంటే ఇట్లా కొట్టినామనుకో 3 డాట్స్ని, అది పైకి వింజుడు. యాక్చువల్గా ఈ ఆప్షన్ విండోస్ ఉంది కదా, ఆప్షన్స్ ప్రాపర్టీస్ ఇంకా పైన చాలా ఉంటాయి అన్నమాట ఆప్షన్లు. అవి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కిందికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే ఇట్లా కిందికి వచ్చింది కదా, ఈ మెన్యూ మొత్తం కూడా. అదేవిధంగా ఇది క్లిక్ చేస్తే కిందికి రావాలి, కానీ ఇది పైకి పోతుంది. పైన ఉందని పైకి పోతుంది అర్థం కావట్లే, కానీ పైకే పోతుంది ఇది. కానీ ఇప్పుడు నేను ఇట్లా మినిమైజ్ చేస్తున్నాను అనుకో, పైన పైకి పోతుంది అనమాట. సో ఇట్లా చూసారా కింద, సారీ, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఓకేనా. ఇవన్నీ మనకు ఇట్లా ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు పైకి పోతే మనకేమైనా ఆప్షన్ కావాలంటే ఎట్లా క్లిక్ చేయాలి దాన్ని, కష్టం కదా. సో ఇది ఒక బగ్ అనమాట. ఓకే. సో ఇది ఒక ఫిక్స్ చేయాలి మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో ప్రతి ఒక్క ఫోరంలో చెప్తున్నారు తొందరగా వస్తుంది ఫిక్స్ అని చెప్పేసి, నేను ఎప్పుడు వస్తుందో మనకు తెలియాలా. సో ఈ ఫిక్స్ ఎలా వస్తుంది, అది క్వశ్చన్ మార్క్ కదా. సో ఏమొస్తుంది అంటే ఎవ్రీ మంత్ ట్యూస్డే, సెకండ్ ట్యూస్డే వాడు ప్యాకేజ్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్యాచెస్ మనం ఇన్స్టాల్ చేయడం వల్ల అందులో బగ్ ఫిక్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇది పైకి పోకుండా కిందికి పోతుంది అనమాట. ఓకే. అది ప్యాచెస్ ఇన్స్టాలేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. సో we're going to next slide. So what is software update point? సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ అనేది ఒక సైట్ సిస్టమ్ రోల్ అన్నమాట. ఒక నిమిషం, ఇంట్లో ఉంది. సో ఇది వచ్చేసి ఒక సైట్ సిస్టమ్ రోల్. సో ఏమైంది, దిట్ కెన్ మేనేజ్ కాంప్లెక్స్ టాస్క్ ఆఫ్ ట్రాకింగ్, అప్లైయింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ టు ది క్లయింట్ కంప్యూటర్స్. ఓకే. ఇన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇందాక చెప్పినట్లు ల్యాప్టాప్లో మన ఎన్విరాన్మెంట్లో ఉన్న డివైస్ అన్నింటిలో కావాల్సిన అప్డేట్స్ అన్ని ట్రాక్ చేసుకొని అప్లై చేస్తుంది అనమాట సాఫ్ట్వేర్ అప్డేట్స్ని. ఓకే. నెక్స్ట్, an effective software update point management process is necessary to maintain operational efficiency, to overcome the security issues. So security issues main important, and maintain the stability of the network infrastructure. సో ఒకవేళ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయకపోతే ఎన్విరాన్మెంట్లో, సో ఇలా బగ్స్ ఉంటాయి కదా మన సిస్టంలో,
సో హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చాలా మహానుభావులు. ఎక్కడేం దొరుకుతుందని కాసుకుంటారు అనమాట. సో వాళ్ళ చిన్న బగ్ దొరికిందంటే దాని ద్వారా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, నీ పర్సనల్ ల్యాప్టాప్ అంటే దాంట్లో ఏముండవు కాబట్టి హ్యాక్ అయ్యే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదే ఇట్లాంటి ల్యాప్టాప్ అనుకో, కంపెనీ ల్యాప్టాప్స్ కానీ కంపెనీ సర్వర్స్ కానీ ఒకసారి హ్యాక్ అయినాయి అంటే మొత్తం కంపెనీ విషయాలన్నీ తెలిసిపోతాయి మనకి. కాబట్టి అట్లా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఎంటర్ప్రైజ్ ల్యాప్టాప్స్కి ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అనేవి కూడా సర్వర్స్ అండ్ క్లయింట్ కంప్యూటర్స్కి మనం ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. ఎవ్రీ మంత్ అప్ టు డేట్ పెట్టాలన్నమాట. ఓకే, అది ఇంపార్టెంట్. సో ఇక్కడైతే మాకు చిన్న బొమ్మ గీసినాం. సో ఇది వచ్చేసి మన ఎంఎస్సిఎం సర్వర్, ఓకే, కన్సోల్ సర్వర్. సో కన్సోల్లో కూడా ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఏమవుతుంది, సో మనం ఎప్పుడైతే ఈ ఎస్యూపిని మనం ఇన్స్టాల్ చేస్తామో, ఎస్యూపి వచ్చేసి మైక్రోసాఫ్ట్ క్లౌడ్కి కనెక్ట్ అయిపోయి ప్యాకేజ్ని గ్యాదర్ చేస్తాం అన్నమాట. సో ఆ గ్యాదర్ చేసిన ప్యాకేజ్ అన్నీ కూడా ఎస్ఎస్సిఎం సర్వర్లో పెట్టుకుంటుంది. దీని నుంచి మనకు ఎస్క్యూఎల్ డీబీలో స్టోర్ అయితే అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఏమవుతుంది, మనం ఏం చేస్తామంటే సబ్లో ఉన్న ప్యాకేజ్ అన్నీ కూడా ఒక గ్రూప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుములేటివ్ అప్డేట్స్ అనుకో, కుములేటివ్ అప్డేట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ప్యాకేజ్ కూడా గ్రూప్ చేసుకుని సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ గ్రూప్ అంటాం దాన్ని. ఓకే, ఆ గ్రూప్ చేసుకున్న తర్వాత అందులో మనకు 2 వేస్గా మనం చేస్తాం ప్యాకేజ్ని డివైస్కి. ఫస్ట్ వచ్చేసి మనమే ప్యాకేజ్ని డౌన్లోడ్ చేస్తాం అనమాట. డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తామంటే అప్డేట్ ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, అప్డేట్ ప్యాకేజ్ అప్డేట్ ప్యాకేజ్ని క్రియేట్ చేసేసి ఈ అప్డేట్ ప్యాకేజ్ని మనం ఏం చేస్తాం, మనం డీపీకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో డీపీకి ప్రొవైడ్ చేస్తాం. సో వన్స్ డీపీకి ప్రొవైడ్ చేసిన తర్వాత ఏమవుతుందో, ఈ డీపీలో మన ప్యాకేజ్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. సో వన్స్ మనం ఈ క్లయింట్ రిక్వెస్ట్ అంతా అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, క్లయింట్ రిక్వెస్ట్. సో మనకు క్లయింట్లో వచ్చేసి ఏముంటుందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ సైకిల్ ఉంటుంది అన్నమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ సైకిల్. సో దీన్ని స్కాన్ సైకిల్ అంటాం. సో పర్టికులర్ టైం ఇస్తాం దానికి. సో ఆ టైం ప్రకారం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ని రన్ చేసుకొని ఈ ల్యాప్టాప్లో ఏం అప్డేట్స్ రిక్వైరో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ కూడా ఇది సబ్కి పంపిస్తుంది అనమాట. ఓకే, సో సబ్ ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ స్కాన్ సైకిల్ తీసుకున్న తర్వాత సో ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటుంది ఏ డివైస్కి ఏ అప్డేట్ కావాలని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని వన్స్ మనం అప్డేట్స్ని మళ్ళీ పుష్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా డిపి నుంచి తీసుకొని ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అది ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ ఏమంటే మైక్రోసాఫ్ట్ క్లౌడ్. సో మనం ప్యాకేజ్ని క్రియేట్ చేయము, జస్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తాము, ఆ గ్రూప్ని డిప్లాయ్ చేస్తాం. సో ఈ డైరెక్ట్ మన దగ్గర ఉన్న క్లయింట్ మిషన్స్ డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అయిపోయి మనకు కావాల్సిన ప్యాకేజ్ అని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట. అది సెకండ్ ప్రాసెస్. సో చాలామంది ఫస్ట్ ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, సెకండ్ ప్రాసెస్ ఫాలో అయ్యే వారు ఉంటారు. సెకండ్ ప్రాసెస్ ఫాలో అయ్యేవారు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క కంప్యూటర్ ఇన్ కేస్ డిఫరెంట్ డిఫరెంట్ టైంలోనే అది రీచ్ అవుతుంది మైక్రోసాఫ్ట్ క్లౌడ్కి. ఒకవేళ ఒకే టైంలో రీచ్ చేయనే ఉంటే ఏమవుతుంది, కంపెనీలో ఉన్న నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అంతా కూడా ఒక్కసారి డౌన్ అవుతుంది అనమాట. సో నెట్వర్క్ షార్టేజ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ప్యాకేజ్ని క్రియేట్ చేసుకొని మన డీపీలో డిప్లాయ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకొని దాని తర్వాత మన క్లయింట్స్కి డిప్లాయ్ చేస్తాం అనమాట. ఇట్లా ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓకే, అది మనకు అప్డేట్స్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఐ మీన్ ఇట్లా కాకుండా షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూలింగ్ అంటే మనకు ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ రూల్ అని చెప్పేసి అంటాం. దాన్ని వచ్చేసి ఏడిఆర్ అంటాం. సో చెప్తాం దాని గురించి కూడా ఫ్యూచర్లో. సో ఏడిఆర్ అంటే ఆటోమేటిక్గా ఒక టైమ్ అండ్ డేట్ ఇచ్చేస్తాం. ఆ టైమ్ అండ్ డేట్కి ఇది కంప్లీట్ ప్రాసెస్ అంతా సింక్ చేసుకొని డిప్లాయ్ చేసుకుంటుంది అనమాట. అదే
సో మన పని లేకుండా ఇదే పని చేసుకుంటుంది. సో అది ఏడిఆర్ సంగతి. సో చూద్దాం తర్వాత అది ఏడిఆర్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా మనకు చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ స్కేల్ అండ్ సైజ్ ఫర్ ది సాఫ్ట్వేర్ పాయింట్. సో యాక్చువల్ కెపాసిటీ రిక్వైర్మెంట్, ఓకే, సో అదనేది చేంజ్ అవుతూ ఉంటుంది యాక్చువల్ కెపాసిటీ రిక్వైర్మెంట్ అనేది. సో బేస్డ్ ఆన్ మనకు దగ్గర ఉన్న క్లయింట్ డివైసెస్, మనం ఎన్ని డివైసెస్ని మనం సపోర్ట్ చేస్తున్నాం మన కంపెనీలో అనేది ఒకటి. తర్వాత స్పెసిఫిక్ నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్, సో మన కంపెనీ ఎలా నెట్వర్క్ సెటప్ చేసుకున్నారు అనేది ఒకటి. దాని తర్వాత హార్డ్వేర్ దట్ యూస్ టు హోస్ట్ ది సాఫ్ట్వేర్ బెడ్ పాయింట్. అంటే సాఫ్ట్వేర్ బెడ్ పాయింట్ నువ్వు సపరేట్గా ఒక సర్వర్లో హోస్ట్ చేస్తున్నావు అంటే ఆ సర్వర్ యొక్క హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్లు నెంబర్ ఆఫ్ మేనేజ్డ్ క్లయింట్స్ అండ్ అదర్ సైట్ సిస్టమ్ రోల్స్ ఇన్స్టాల్ ఆన్ ది సర్వర్. అంటే సాఫ్ట్వేర్ బెడ్ పాయింట్ రోల్తో పాటు ఇంకా వేరే రోల్స్ ఏమన్నా ఇన్స్టాల్ చేసావంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిపి ప్లస్ ఎస్యూపి రెండు పక్కన పక్కన పెట్టుకుని ఉంటాం ఒకే సర్వర్లో, అది కొంచెం తేడా ఉంటుంది కదా. సో అలా అనమాట. కాబట్టి మనం ఎలా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ని ఇన్స్టాల్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మనకు ఈ సైజ్ అండ్ స్కేల్ అనేది వేరీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఎలా అనేది చెప్తాం. ఇక్కడ ఉంది కదా, సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ కెన్ సపోర్ట్ టు 25,000 clients when this runs on the software update point server and SVP coexists with another site system. So which means, సో ఒక సర్వర్లో నువ్వు ఎస్విపి పెట్టుకున్నావు, దాని తర్వాత డిపి కూడా పెట్టుకున్నావు అనుకో. ఓకే, సో రెండు రోల్స్ కూడా సేమ్ సర్వర్లో హోస్ట్ చేస్తున్నావు. అలాంటప్పుడు ఏమవుతుంది, సర్ప్ అనేది ఓన్లీ 25,000 క్లయింట్స్కి సపోర్ట్ చేస్తారు అన్నమాట. దాని తర్వాత నువ్వు ఇంకొక సర్ప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అలా ఉంటుంది అన్నమాట. ఓకే, అలా కాకుండా మనం సపరేట్గా సర్వర్ ఇచ్చేసి దానికి మనం ఈ సర్ప్ని ఇన్స్టాల్ చేసామంటే అప్పుడు ఏమవుతుంది, 1,50,000 క్లయింట్స్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఎలా ఉంటుందంటే, సో నీతో పాటు ఎవడన్నా పక్కన ఉన్నాడు అనుకో, నీ రూమ్లో నువ్వు పని చేయలేవు కదా, శివించుకుంటుంది ఎట్లయినా కూడా. సో ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉందనుకో, నువ్వు ఒక్కడివి హ్యాపీగా పని చేసుకుంటుంది. సో అదనమాట. సో ఇది ఎగ్జాంపుల్, తక్కువ ఎగ్జాంపుల్. సో ఫైన్, ఇక్కడ వచ్చేసి మనకు 15,000 క్లయింట్స్కి సపోర్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఫ్రీగా ఇచ్చినామంటే దానికి. అదే దానికి ఏమైనా తోడు పెట్టినామంటే, పక్కన ఏమైనా దాన్ని పెట్టినామంటే అదేం చేస్తుంది, ఎక్కువ పని చేయకుండా తక్కువ పని చేస్తుంది అనమాట. సో ఇట్లా 25,000 క్లయింట్స్కి సపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దీంతో పాటు ఖచ్చితంగా మనకు ఉండాల్సిన ఒక రోల్ ఏమంటే డబ్ల్యూసిఎస్. సో ఇది ఖచ్చితంగా ఎక్కడైతే సాఫ్ట్వేర్ బెడ్ పాయింట్ రోల్ పోస్ట్ అయి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇది రిక్వైర్మెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ బెడ్ పాయింట్ రోల్ ఒక్కటే మీకు మైక్రోసాఫ్ట్కి రీచ్ అయ్యి ప్యాచెస్ని తీసుకోదు. సాఫ్ట్వేర్ బెడ్ పాయింట్ అనేది ఓన్లీ ఎంఈసిఎంలో ఉండే ఒక రోల్ మాత్రమే. దానికి ఏం పర్మిషన్ లేదు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అడగడానికి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అక్కడికి పోయి అడగాలంటే ఖచ్చితంగా విండోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ సర్వీసెస్ ఉండాల్సిందే. ఓకే, సో డబ్ల్యూసిఎస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. డబ్ల్యూసిఎస్ మాత్రమే నీకు మైక్రోసాఫ్ట్ అడిగి వాడిని అడిగి అది ప్యాచెస్ని గ్యాదర్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, సో సర్చ్ లేకుండా డబ్ల్యూసిఎస్ లేకుండా నువ్వు సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ వేసుకున్నా వేస్ట్. ఓకే, సో నీకు ప్యాచెస్ రావు. సో అందుకే ఏం చేస్తారంటే, మనకు ఎంఈసిఎం మెయిన్ ప్రైమరీ సైట్ ఎక్కడైతే హోస్ట్ అయి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు వచ్చేసి డబ్ల్యూసిఎస్ అనేది ప్రైమరీ సైట్ ఇన్స్టలేషన్కి ఒక రిక్వైర్మెంట్ అనమాట. సో రికమెండెడ్. ఓకే, ఒకవేళ లేకపోతే నీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు వార్నింగ్ వస్తుంది, ఇన్స్టాల్ చేయలేదని చెప్పేసి. అది రికమెండెడ్ థింగ్. కాబట్టి ఖచ్చితంగా ప్రైమరీ సైట్లో కానీ క్యాష్లో కానీ సెకండరీ సైట్లో కానీ మనకు డబ్ల్యూసిఎస్ ఇన్స్టాల్ చేసి ఉంటాం కాబట్టి ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవడం కూడా మంచిదే. లేదనుకున్నామంటే ఒక డెడికేటెడ్ సర్వర్ పెట్టుకోవడం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డెడికేటెడ్ సర్వర్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, అట్లీస్ట్ మినిమం ఇంకొచ్చేసి 8 GB మనకు కోర్స్ ఉన్నది అండ్ 16 GB ర్యామ్ ఉండాలి. ఓకే, ఇంకా డిస్క్లు అంటే ఐ మీన్ హార్డ్ డిస్క్ వచ్చేసి మనం ఎన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్స్ని మనం స్టోర్ చేసుకుంటామో దాని కెపాసిటీ అనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఇక్కడ 1,00,000 డివైస్ ఉన్నాయంటే ఆ 1,00,000 డివైసెస్కి ఒక్కొక్క డివైసెస్కి తక్కువలో తక్కువ వేసుకున్న 2 అప్డేట్స్ వస్తాయి. కుమ్యులేటివ్ అప్డేట్స్ అనమాట. ఒకటి డాట్ నెట్కి వస్తుంది, ఒకటి విండోస్కి వస్తుంది. సో 2 కుమ్యులేటివ్ అప్డేట్స్. సో ఒక్క డివైస్కి 2 కుమ్యులేటివ్ అప్డేట్స్ వేసుకున్నామంటే 1,00,000 డివైసెస్కి ఖచ్చితంగా మనకు 2,00,000 అబోవ్ మనం హోస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో డిస్క్ అనేది ఖచ్చితంగా ఒక 5 టీబీ అట్లా పెట్టుకున్నామంటే ఓకే పనికొస్తుంది అనమాట. సో అదనమాట. సో ఆ విధంగా వచ్చేసి మనం కంప్లీట్గా ఈ స్టెప్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది స్కేల్ అండ్ సైజ్ ఫర్ ది సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్. సో నెక్స్ట్ సార్ ఇన్స్టలేషన్. సో ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎయిదర్ డెడికేటెడ్ సర్వర్, డెడికేటెడ్ సర్వర్ని పెట్టుకొని మార్చేసుకోవచ్చు, లేదంటే సర్వర్ విత్ అదర్ అదర్ రోల్స్ లైక్ డిపి రోల్. సో దానికి ముందు ఏం కావాలి మనకు, ఎలాగో మన సిస్టమ్ అకౌంట్ దాంట్లో లోకల్ అడ్మిన్గా ఉండాలి, అదొక రిక్వైర్మెంట్, అది అందరికీ తెలిసిన విషయం. అది లేకపోతే రోల్స్ ఏమి ఇన్స్టాల్ కావు. సో నెక్స్ట్ థింగ్ .NET Framework 3.5 and the latest one, default IIS configuration and this it is very important for WSUS. And Karasam already, if you plan for the remote sub installation, install the WSUS admin console on the side server. Okay. సో చెప్పాడు, కాకపోతే రెండిట్లో ఉంటే బెటర్ అనమాట. ఇక్కడ ఏమంటాడంటే, సో ఒకవేళ డెడికేటెడ్ సర్వర్లో పెట్టుకున్నామంటే సబ్ రోల్ని, WSUS మాత్రం ఖచ్చితంగా ప్రైమరీ సైట్లో ఉండాలంటున్నాడు. సో ప్రైమరీ సైట్లో WSUS అనేది అది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరు చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే రిక్వైర్మెంట్స్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేస్తాం. సో సపరేట్గా ఉన్న రిమోట్ సర్చ్ రిమోట్ ఎస్యూపీలో కూడా ఇన్స్టాల్ చేసుకున్నామంటే అది బెటర్ అనమాట. రెండిట్లో ఉందంటే చాలా బెటర్. సో దాని తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది SQL ఇంటూ క్లయింట్ అండ్ ODBC డ్రైవర్. ఓకే. సో ఓఎస్ సెలెక్షన్ చేసుకోవాలంటే 2019 అండ్ హైయర్, అంతకన్నా మించి ఉండాలి. 2022 కావచ్చు, లేదా కొత్తగా వచ్చిన 2025 కావచ్చు. అంటే అది ఇంకా ప్రివ్యూలో ఉందనుకో వస్తుంది, మేబీ మార్చి గల వచ్చేస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ 2016 మనం కావాలంటే వాడుకోవచ్చు. సో ఇవి ఏమంటే ఓఎస్ని బేస్ చేసుకొని WSUS యొక్క వర్షన్స్ ఉంటాయి అన్నమాట. సో లోయర్ వర్షన్స్ ఉన్నాయంటే మనకు పనికిరాదు. సో హైయర్ వర్షన్స్ ఉన్నాయంటే మనకు ఈజీగా వర్క్ అవుతుంది. కాబట్టి 2019 కన్నా హైయర్ ప్రిఫర్ చేయండి. సో 2022 వేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనకు ఆల్రెడీ తెలిసింది 2012 R2 మనకు ఇప్పుడు అది అందుబాటులో లేదు, వాడిని పీకే పక్కన పడేస్తాడు అనమాట. ఎందుకంటే 2012 R2 ఇస్ వెరీ ఓల్డ్ ఓఎస్, సో నాట్ సపోర్టెడ్ రైట్ నౌ. ఓకే ఫైన్, ఇది రిక్వైర్మెంట్స్ అనమాట మనకు. ఇప్పుడు వచ్చేసి పోర్ట్స్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్. సో సిన్స్ విండోస్ 2012 బై డిఫాల్ట్ మనకేమవుతుంది, ఈ పోర్ట్స్ యూజ్ చేసుకున్నాయి అనమాట. 8530 అండ్ 8531. సో 8531 ఫర్ HTTPS అండ్ 8530 ఫర్ HTTP. బై డిఫాల్ట్ HTTP అంటే మనకు 80 తీసుకుంటుంది, ఇది వచ్చేసి మనకు 443 తీసుకుంటుంది కదా. ఓకే. కానీ WSUS కోసం సపరేట్గా ఈ 2 పోర్ట్స్ని డిజైన్ చేసుకున్నారు. ఒకటి వచ్చేసి 8530 అండ్ ఒకటి వచ్చేసి 8531. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ప్యాకేజ్ కూడా నాకు వచ్చు అని చెప్పారంటే ఖచ్చితంగా పోర్ట్ నెంబర్ అడుగుతాడు. పోర్ట్ నెంబర్ తప్పు చెప్పినామంటే మీ ఇష్టం, వాడికి వాడు ఏమైనా చేయొచ్చు. సో ఇంకో విషయం చెప్పండి, పోర్ట్ నెంబర్ 8530 అండ్ 8531, కానీ ఇది ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే ఏం లేదు, మనం వేరే పోర్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఏ పోర్ట్ యూజ్ చేసుకున్నా కూడా ఏం చేస్తామంటే HTTPSకి ఒక నెంబర్ హైయర్ ఇచ్చుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినట్లు 8530 8531 ఉంది కదా, ఇది వచ్చేసి HTTPకి, ఇది వచ్చేసి HTTPSకి అనమాట. ఓకే. సో ఇలా ఇచ్చుకోవాలి. సో ఎలా ఇస్తారంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2480 అనుకో, 288 అనుకో, సో ఇది వచ్చేసి మనకు HTTPకి ఇస్తాం. సో 2489 ఇది వచ్చేసి HTTPకి ఇస్తాం. ఓకే. సో నువ్వు ఏది ఇచ్చినా కూడా ఈ HTTP పోర్ట్కి ఒక నెంబర్ ఎక్కువ ఉండాలన్నమాట, HTTPSకి. సో ఈ ఫార్మేట్లో నువ్వు ఏ పోర్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే పనికొచ్చే పోర్ట్ మాత్రమే.
పనికిరాని పోర్ట్స్ కాదు. పనికిరాని పోర్ట్స్ అంటే అనవసరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మనం యూజ్ చేసుకోకూడదు కాబట్టి. అవి వేరే వేరే పర్పస్‌కి వాడుకోవాలి. కాబట్టి మనకు ఏ పర్పస్‌కి వాడుకోవచ్చో ఆ పర్పస్‌కి వాడుకునే పోర్ట్స్ మనం వాడుకోవాలన్నమాట. ఓకే. సో, ఫైన్. ఇక్కడొచ్చేసి మనకు నోట్ in the configure software breakpoint to use HTTPS, the port must be opened. Okay, which port? HTTP port. Okay. Encrypt data such as ULA for specific updates use these HTTP ports. Okay, సో మనం హెచ్టిటిపిఎస్గా కాన్ఫిగర్ చేసుకున్నా కూడా హెచ్టిటిపి పోర్ట్ కంపల్సరీగా ఓపెన్లో ఉండాలి. ఎందుకు అంటే కొన్ని అప్డేట్స్కి సిగ్నేచర్ కావాల్సి వస్తుంది. సో అవి సిగ్నేచర్ని వెరిఫై చేసుకుంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు హెచ్టిటిపి తీసుకుంటాం అనమాట. అదేవిధంగా సచాస్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు యూలా. యూలా అంటే అగ్రిమెంట్స్. ఓకే, మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయంటే అవి కూడా మనకు ఈ హెచ్టిటిపి పోర్ట్ నుంచి తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇది కూడా ఓపెన్లో ఉండాలి, అదొక రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్. ఇక్కడ ఏముంది? సైట్ సర్వర్ మేక్స్ కనెక్షన్ టు SQL server hosting the SUSE team. Okay. When you enable the following options, for instance cleanup, సో ఇక్కడ కొన్ని స్టెప్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకు SUSE DB. సో దీని గురించి చెప్తా ఒక నిమిషం. సో ఇక్కడ ఏం పాయింట్ ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్. సో add non-closure indexes to the SUSE database to improve the SUSE performance and remove obsolete updates from SUSE database. సో ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం SQL సర్వర్ని కనుక హోస్ట్ చేస్తున్నట్లయితే, ఓకే, ఐ మీన్ మనం WSSని ఇన్స్టాల్ చేస్తాం. ఆ WSS యొక్క డేటాబేస్. ఆ డేటాబేస్ అనేది మనకు 2 వేస్గా మనం హోస్ట్ చేయొచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి ఎక్కడైతే WSS ఇన్స్టాల్ చేస్తామో అదే సర్వర్లో పెట్టుకోవచ్చు. దాన్ని మనం WID అంటాం. WID అంటే విండోస్ ఇంటర్నల్ డేటాబేస్. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనం ఏ సర్వర్లో WSSని ఇన్స్టాల్ చేస్తామో అదే సర్వర్లో హోస్ట్ చేస్తాం అనమాట డేటాబేస్. ఓకే, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమంటే SQL మనకి ఆల్రెడీ మనం ప్రైమరీ సైట్ కోసం SQL డేటాబేస్ని వాడుతున్నాం కదా, అదే SQL సర్వర్లో కూడా మనం ఈ WSSని హోస్ట్ చేయొచ్చు. అంటే WSS రోల్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆప్షన్ ఉంటుంది మనకు, అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే అది సర్చ్ డీబీకి వెళ్తుంది అనమాట. సో SQLలో ఒక డిబి క్రియేట్ అవుతుంది, దాని పేరు వచ్చేసి సర్చ్ డీబీ. ఇది మనకు SQLలో స్టోర్ అయి ఉంటుంది, అక్కడ హోస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఒకవేళ అక్కడ హోస్ట్ చేసామంటే ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకోండి క్లీనప్ అవ్వడం చెప్తున్నాడు. రెండు ఆప్షన్స్ కూడా మనకి ఎక్కడ వస్తాయి అంటే సర్ప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వస్తాయి అనమాట. ఓకే, ఫైన్. సో ఎక్కువ మంది WID యూజ్ చేస్తారు, ఎందుకంటే కనెక్టివిటీ త్వరగా అవుతుందని చెప్పేసి. ఓకే, డేటాబేస్కి WSSకి కనెక్టివిటీ త్వరగా అవుతుందని చెప్పేసి మనం ఇది యూజ్ చేస్తారు WID. కానీ 50% మెంబర్స్ ఏం చేస్తారంటే సర్చ్ యూజ్ చేస్తారు అన్నమాట. సర్చ్ డీబీ అంటే SQLలో స్టోర్ చేసుకుంటారు. సో ఎందుకు SQLలో స్టోర్ చేసుకుంటారు, ఎందుకు దీనికి వెళ్ళారు కొంతమంది అంటే WID అనేది మనకు C డ్రైవ్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్ కేస్ సర్వర్ యొక్క C డ్రైవ్ క్రాష్ ఉందంటే డేటా అంతా దొబ్బుతుంది. కాబట్టి సేఫ్టీ పర్పస్ అండ్ ది బ్యాకప్ పర్పస్ మనం సర్చ్ డీబీ యూజ్ చేసుకుంటాం అన్నమాట. అది కొంతమంది యూజ్ చేస్తారు. సో ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది మనకు ఉంటాడు కదా ఇన్ఫ్రా డిజైన్ చేసినాడు కన్సల్టెంట్, వాడిని మైండ్ సెట్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఫైన్. సో మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే మనం ఇచ్చున్నాం. ఓకే, సో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చెప్తున్నాం, ఇఫ్ యూ చేంజ్ ది డిఫాల్ట్ SQL సర్వర్ పోర్ట్. ఓకే, డిఫాల్ట్ SQL సర్వర్ పోర్ట్ దాన్ని మనం చేంజ్ చేసామంటే టు an alternate port with the SQL Server Configuration Manager, make sure that client server can connect the defined port. Okay. ఒకవేళ డిఫాల్ట్ పోర్ట్ మార్చి వేరే పోర్ట్ పెట్టుకున్నామంటే ఆ పోర్ట్ ఖచ్చితంగా మన కాన్ఫిగరేషన్ మేనేజర్ SQL రెండు కూడా కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ డజంట్ సపోర్ట్ డైనమిక్ పోర్ట్స్.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బై డిఫాల్ట్ SQL Server named instances use dynamic ports for connection to the database engine. When you use a named instance, manually configure the static port. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ బిలీవ్ మీరు ఆ 3 గంటల సినిమా చూసారనుకుంటా. ఐ మీన్ రియల్ టైమ్ SCM ల్యాబ్ ఎన్విరాన్మెంట్. సో ఒకవేళ చూసింటే మనం ఏం చేసామంటే అక్కడ డిఫాల్ట్ SQL ఇన్స్టాన్స్ ఇవ్వకుండా ఒక నేమ్డ్ ఇన్స్టాన్స్ ఇచ్చామన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్ట్ మేనేజర్ DB అని చెప్పేసి మనం పెట్టాం. సో అలాంటి ఒక నేమ్డ్ ఇన్స్టాన్స్ ప్రొవైడ్ చేసామంటే SQL సర్వర్ బై డిఫాల్ట్గా డైనమిక్ పోర్ట్స్ తీసుకుంటుంది. డైనమిక్ పోర్ట్స్ అంటే దానికి ఇష్టం వచ్చిన పోర్ట్ నెంబర్ వేసుకుంటుంది. ఎవ్రీ రీస్టార్ట్ అయినప్పుడు పోర్ట్ నెంబర్ మారుస్తుంటుంది అనమాట. అదే డైనమిక్ పోర్ట్స్ అంటాం. సో అలాంటి తీసుకొని డేటాబేస్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ మన SCM ఏం చేస్తుందంటే అలాంటి డైనమిక్ పోర్ట్స్ని అది పట్టించుకోదు. దీనికి ఖచ్చితంగా డెడికేటెడ్ పోర్ట్ ఇవ్వాల్సిందే. సో దీనికి ఒక డెడికేటెడ్ పోర్ట్ ఇస్తేనే దాంతోనే ఇది కమ్యూనికేట్ చేస్తుంది. డైనమిక్ పోర్ట్స్ నుంచి ఇది వాడదనమాట మన SCM అనేది. కాబట్టి ఇన్ కేస్ SQL సర్వర్లో కనుక నువ్వు పోర్ట్స్ మార్చి ఉంటే డిఫాల్ట్ పోర్ట్ కాకుండా, సో డిఫాల్ట్ పోర్ట్ ఏంది మనకు 1433. ఇది మనకు డిఫాల్ట్ పోర్ట్ SQL సంబంధించి. ఓకే, ఈ పోర్ట్ కాకుండా వేరే పోర్ట్స్ మార్చినంటే ఆ పోర్ట్కి మన SCM సర్వర్కి కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో మనం నేమ్డ్ ఇన్స్టెన్స్ ఇచ్చాము, అదేవిధంగా మాన్యువల్గా కాన్ఫిగర్ చేసాము. ఓకే, సో ఒకసారి మీరు డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్ వీడియో చూడండి ఒకసారి. సో మాన్యువల్గా మనం కాన్ఫిగర్ చేసాం. ఏం పెట్టాం? డిఫాల్ట్ పోర్ట్ ఇచ్చాం. ఎందుకంటే మనకు SQL సర్వర్లో ఉండేది సింగిల్ ఇన్స్టాన్స్ కాబట్టి. కేస్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయంటే ఒక వేరే పోర్ట్ నెంబర్ అసైన్ చేసుకొని ఆ పోర్ట్ నెంబర్ని మనం స్టాటిక్గా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది ఈ ఇంపార్టెంట్ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ టు వీడియో. ఓకే, ఫైన్. నెక్స్ట్, సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ సాఫ్ట్వేర్ అప్డేట్. సో సాఫ్ట్వేర్ అప్డేట్ వాడడానికి ఒక బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే చాలా మంది వాడి కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకొని ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి మనకు ఒకటి ఇస్తారనమాట. దాన్ని మనం వాడుకుంటాం. బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఏంటా బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే, సో ఫస్ట్ ఏముంది ఇక్కడ చెప్పాడు కదా, యూస్ ది ఫాలోయింగ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ వెన్ యూ డిప్లాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ టు ది క్లయింట్స్. క్లయింట్స్కి డిప్లాయ్ చేసినప్పుడు ఇది వాడుకుంటే మంచిది. అంటే ఈ స్టెప్స్ వాడుకుంటే, ఫస్ట్, డోంట్ చేంజ్ ద డిఫాల్ట్ పర్మిషన్స్ ఆన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ అంటే మనం సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాకేజ్ని క్రియేట్ చేసామంటే ఆ ప్యాకేజ్ ఉన్న డిఫాల్ట్ పర్మిషన్స్ని చేంజ్ చేయకుండా అలాగే పెట్టాలన్నమాట. సో ఏమిటా పర్మిషన్స్ అంటే, డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాకేజెస్ అనేది ప్యాకేజెస్ అనేది సెట్ టు అలో అడ్మినిస్ట్రేషన్ ఫుల్ కంట్రోల్. సో అడ్మిన్స్కి ఫుల్ కంట్రోల్ ఇచ్చేస్తుంది అండ్ యూజర్స్కి రీడ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇఫ్ యూ చేంజ్ దిస్ పర్మిషన్స్ ఇట్ మైట్ అలౌ అండ్ అటాకర్ టు యాడ్, రిమూవ్ అండ్ డిలీట్ ది సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఓకే, కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయకూడదు. ఓకే, సో ప్యాకేజెస్కి పర్మిషన్స్ని ప్రొవైడ్ చేస్తాం. అది ఎలాగనేది మళ్ళీ మనం ఇన్స్టాలేషన్ అయిన తర్వాత, సింక్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి, ప్యాకేజ్ క్రియేట్ అయిన తర్వాత. ఓకే, సో బై డిఫాల్ట్గా అడ్మిన్స్కి మనకు ఫుల్ రైట్స్ ఉంటాయి. అది కాకుండా ఒక యూజర్ని ప్రొవైడ్ చేసి నువ్వు మార్చుకోవాలనుకున్నామంటే దానికి ఖచ్చితంగా ఫుల్ రైట్స్ ప్రొవైడ్ చేయాలి. అలా లేదంటే కనుక హ్యాకర్కి మనం అప్డేట్స్ని వాడు అందులో మొత్తం అంతా లేపేసి వాడు నచ్చిన అప్డేట్స్ పెట్టేసి దాంట్లో బగ్స్ పెట్టేసి వాడు హ్యాక్ చేస్తాడు అన్నమాట. ఓకే, అలాంటిది ఏం లేకుండా మనం సెక్యూరిటీగా ఉండాలి. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కంట్రోల్ యాక్సెస్ టు ది డౌన్లోడ్ లొకేషన్స్ ఫర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో డౌన్లోడ్ లొకేషన్స్ అంటే మీనింగ్ ఏమంటే ఎక్కడి నుంచి నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావు సాఫ్ట్వేర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అది కూడా మనకు పర్ఫెక్ట్గా మనం పెట్టుకోవాలన్నమాట. నెట్వర్క్ మనం ఫైర్ వాల్స్, నెట్వర్క్, ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ డివైస్, సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమంటాడు, రిస్ట్రిక్ట్ యాక్సెస్ టు డౌన్లోడ్ లొకేషన్స్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ అటాకర్స్ tampering with software update source files in the download location. సో వీళ్ళు ట్యాంపర్ చేయకుండా అటాకర్స్ మనం పెట్టుకోవాలి. అండ్ యూస్ UNC షేర్ ఫర్ ది డౌన్లోడ్ లొకేషన్ అండ్ సెక్యూర్
network channel by using the IPsec or SMB sign to prevent tampering of the software update sources when they are transferred over network. Okay. సో మనం సాఫ్ట్వేర్ అప్డేట్ని డౌన్లోడ్ చేస్తున్నామంటే ఒక ఈవెంట్స్ పాత్, సో ఒక సర్వర్ పాత్ అనమాట. ఓకే, ఒక నెట్వర్క్ పాత్ ప్రొవైడ్ చేసుకొని నెట్వర్క్ పాత్లో అప్డేట్స్ అని చెప్పేసి ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ పాత్ అనేది మన సర్వర్లలోనే ఉంటుంది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది. అది చెప్తున్నారు అనమాట. సో డౌన్లోడ్ లొకేషన్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి, లేకపోతే కనుక వాటిని కూడా ట్యాంపర్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. ఓకే. సో నెక్స్ట్, use UTC for equivalent deployment. So, so if you use local time instead of UTC, users could potentially delay installation of these software updates by changing the time zone on their computers. Okay. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూజర్ అంటే ఎవడు? కంపెనీ ఎంప్లాయీ. సో మన కంపెనీలో ఎంప్లాయీస్ చాలా మహా మేధావులు అనమాట. ఎక్కడెక్కడ ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనం అప్డేట్స్ డిప్లాయ్ చేస్తాం. ఎందుకు డిప్లాయ్ చేస్తాం? సెక్యూరిటీ ఇష్యూ అని కదా డిప్లాయ్ చేస్తాం. సో ఏం చేయాలి? డిప్లాయ్ చేసినప్పుడు మీకు ల్యాప్టాప్లో అప్డేట్స్ వస్తాయి. యూజర్ అనేవాడు అన్నీ మూసుకొని అప్డేట్స్ని ఇన్స్టాల్ చేయాలి. కానీ ఇన్స్టాల్ చేయకుండా ఏం చేస్తాడు? స్నూజ్ కొడతాం అన్నమాట. సో స్నూజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు స్నూజ్ చేసుకోవచ్చు? ఒకసారి, రెండుసార్లు. దాని తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే అప్డేట్స్. ఎందుకంటే బై డిఫాల్ట్గా మనం సాఫ్ట్వేర్ సెంటర్లో అదేవిధంగా క్లయింట్ సెట్టింగ్స్లో మనం సెట్టింగ్స్ చేంజ్ చేస్తాం కాబట్టి, సో 1 or 2 టైమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇన్స్టాల్ అయిపోతాయి అప్డేట్స్ అనేవి. సో ఇలా కాకుండా ఒకవేళ మీరు ఏం చేస్తారంటే టైం చేంజ్ చేసుకుంటారు. ల్యాప్టాప్లో టైం మార్చుకుంటారు. అంటే ఈరోజు ఇండియాలో టైం పెట్టుకుంటాడు, రేపు వచ్చేసి యూఎస్ టైం పెట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? టైం చేంజ్ అవుతుంది కాబట్టి అప్డేట్స్ కూడా డిఫర్ అవుతాయి అన్నమాట. అంటే అప్డేట్స్ అనేవి మనకు లేట్గా టైం ఈరోజు 8కి మొదలుస్తారు కాబట్టి అప్డేట్స్ ఇన్స్టాల్ కావు. ఎప్పుడు జరుగుతుంది ఈ కంప్లీట్ సినారియో అంటే, మనము క్లయింట్ లోకల్ టైం అని మెన్షన్ చేసేసి, ఓకే, సో క్లయింట్ లోకల్ టైం అని మెన్షన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తాం అనుకో అప్డేట్స్ని. ఓకే, ఇక్కడ క్లయింట్ లోకల్ టైం అని చెప్పేసి మనకు వస్తుంది. అది పెట్టి మనం డిప్లాయ్ చేసామంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నువ్వు ఈవినింగ్ సారీ ఆఫ్టర్నూన్ 2 PM అప్డేట్స్ డిప్లాయ్ చేయాలనుకున్నాం అనుకో, నువ్వేం చేస్తావంటే క్లయింట్ లోకల్ టైం అని చెప్పేసి మనం ఇస్తాం ఆప్షన్. సో క్లయింట్ లోకల్ టైం 2 PM అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా 2 PMకి వానికి ఇన్స్టాల్ అయిపోతాయి. అంటే వాళ్ళ లోకల్ క్లయింట్ లోకల్ టైం బట్టి. అది దీని మెయిన్ మీనింగ్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎలా ఇన్స్టాల్ చేసామంటే ఒకవేళ వాడు టైం జోన్ మార్చుకున్నాడంటే అది ఇన్స్టాల్ కావాలన్నమాట. సో ఇలా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా ఛాన్స్ లేకుండా ఉండాలంటే యూటీసీ టైం వాడుకోవాలి. యూటీసీ అంటే యూనివర్సల్ టైం అనమాట. ఓకే. సో ఎలా ఉంటుంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అనుకో. ఇండియా ఎలా ఉంటుంది? సో ఎలా ఉంటుందంటే యూటీసీ ప్లస్ 5:30. ఇది మన ఇండియా టైం కదా, ఐఎస్టీ స్టాండర్డ్ టైం. సో ఈ విధంగా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ 2 PMకి మనం డిప్లాయ్ చేయాలనుకున్నామంటే అప్డేట్స్ని, 2 PM ఈక్వలెంట్ ఇన్ యూటీసీ టైం. సో యూటీసీ టైంలో 2 PM అంటే మెయిన్ ఏమొస్తుంది? సో టైం జోన్ చూద్దాం ఒకసారి. ఐఎస్టీ తర్వాత యూటీసీ. యూటీసీ అంటే యూనివర్సల్ టైం కోఆర్డినేటర్. సో ఫైన్. సో కింద యాడ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే గూగుల్లో ఓపెన్ చేస్తాం కదా, తక్కువ యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్ బ్లాకర్ ఇంకా వేయలేదు అనుకుంటా, జస్ట్ ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను క్రోమ్ని, కాబట్టి యాడ్ బ్లాకర్ వేయలేదు. సో ఇక్కడ వచ్చేసి మనం 2 PMకి మనం అనుకున్నాం కదా అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలని చెప్పి. సో 2 PMకి ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? యూటీసీ 8:30 AM పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నవంబర్ 19. సో నవంబర్ 19 2 PMకి నువ్వు ఇన్స్టాల్ చేయాలి అనుకున్నావంటే అప్డేట్స్ని, సో నవంబర్ 19 8 AM 8:30 AM యూటీసీ అని చెప్పేసి నువ్వు షెడ్యూల్ పెట్టుకొని అప్లై చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? సో మనకు మధ్యాహ్నం 2 గంటలకు అప్డేట్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా. సో ఇది సింపుల్. అంటే మీకు టైం కన్వర్టర్స్ చాలా ఉంటాయి, కానీ సావి టైం ఇది కొంచెం ఈజీగా ఉందని చెప్పేసి ఇట్లా
డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజీగా ఉంది, సీక్ చేయడానికి ఈజీగా ఉంది, కాబట్టి నేను దీన్ని చూపిస్తున్నాను. సో అంతేగాని ఏదో ఒక కమర్షియల్ యాడ్ అయితే కాదు. ఓకే, సో ఫైన్. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 PM పెట్టుకోవచ్చు, ఇన్ కేస్ 5 PM పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆఫ్టర్ అవర్స్. సో ఆఫ్టర్ యాక్టివ్ అవర్స్ అనమాట. సో యాక్టివ్ అవర్స్లో ఇన్స్టాల్ చేయకుండా ఆఫ్టర్ యాక్టివ్ అవర్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు, సో 8 to 5 అనేది యాక్టివ్ అవర్స్ బై డిఫాల్ట్. సో 5 తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం యూటీసీ 11:30 AM పెట్టుకున్నామంటే 5 తర్వాత మనకు ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఓకే, సో అది మనకు యూటీసీ అండ్ ఐఎస్టీ టైం. సో మనకైతే ఇప్పుడు టైం ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలిసింది కదా. సో దాన్ని బట్టేసి మనం యూటీసీ ప్లస్ ఐఎస్టీ యూస్ చేసుకొని, మీన్ ఐఎస్టీ అంటే ఐఎస్టీ అని కాదు, ఏ కంట్రీ సపోర్ట్ చేస్తే మీరు ఆ కంట్రీ అనమాట. సో యూటీసీ ఈక్వలెంట్ టైం యూస్ చేసుకుని మనం అప్లై చేసుకున్నామంటే, సో డిలే చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఉండదు. ఓకే, సో వాడు ఒకవేళ టైం జోన్ని మార్చుకున్నా కూడా సో ఖచ్చితంగా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట ఆ టైంకి. ఓకే, సో అది. సో enable SSL on the WSS and follow best practices for secure software Windows Server Update Services. Okay. సో యాక్చువల్గా ఇది ఫుల్ ఫామ్ విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీసెస్, డబ్ల్యూఎస్ఎస్ అంటే. ఓకే, సో ఏమంటున్నాడంటే డబ్ల్యూఎస్ఎస్ని మనం ఎస్ఎస్ఎల్ ఎనేబుల్ చేసుకొని వాడుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది సెక్యూర్ పరంగా అనమాట. ఓకే, అంటే మీనింగ్ ఏమంటే హెచ్టిటిపి యూజ్ చేసుకొని వాడద్దు. ఓకే, హెచ్టిటిపిఎస్ యూజ్ చేసుకొని వాడమని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది వాళ్ళు చెప్పేది. సో నెక్స్ట్ ఎనేబుల్ సిఆర్ఎల్ చెకింగ్. సో ఇది మనకు సర్టిఫికేట్ రివొకేషన్ లిస్ట్. సో ఇవన్నీ కూడా మనకు సర్టిఫికేషన్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. సో నెక్స్ట్ కాన్ఫిగర్ డబ్ల్యూఎస్ఎస్ టు యూజ్ కస్టమ్ వెబ్సైట్. సో కస్టమ్ వెబ్సైట్ మీనింగ్ ఏమంటే ఐఏఎస్ కాన్ఫిగర్ ఇస్తాం కదా, ఒక్కోసారి ఏమవుతుందంటే ఐఏఎస్లో డిఫాల్ట్ వెబ్సైట్లు పడిపోతాయి అనమాట. ఇట్లా వాడకుండా సపరేట్గా మనకు డబ్ల్యూఎస్ఎస్ వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోయి అక్కడ ఉండాలి ఈ డబ్ల్యూఎస్ఎస్ ఫైల్స్ అన్ని కూడా. ఇన్ కేస్ అలా డిఫాల్ట్గా పడినాయి అంటే మీరు ఒక డెడికేటెడ్ వెబ్సైట్ని క్రియేట్ చేసేసి అందులో మీరు పెట్టండి. ఓకే, సో ఇది ఏమని నేను మళ్ళీ చెప్తాను. సో ఓకే ఫైన్. ఇక్కడ ఏం చెప్పాడంటే వెన్ ఇన్స్టాల్ డబ్ల్యూఎస్ఎస్ ఆన్ సాఫ్ట్వేర్ పాయింట్ యూ హ్యావ్ ఆప్షన్ టు యూస్ ఎగ్జిస్టింగ్ ఐఏఎస్ డిఫాల్ట్ వెబ్సైట్ ఆర్ క్రియేట్ ఎ కస్టమ్ వెబ్సైట్. ఓకే, సో ఒకవేళ ఆప్షన్ ఉంటే కనుక మీరు కస్టమ్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్ లాగ్ రెఫరెన్స్. సో లాగ్ రెఫరెన్స్ మనం ఏం లాగ్ చెక్ చేసుకుంటాం ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఓకే, సో ఫస్ట్ మనకు సబ్ సెటప్, ఇది మనకు క్రియేట్ అవుతుంది సైట్ సర్వర్లో. ఇది మనకు ఇన్స్టాల్ అయిందా లేదా చెప్తుంది. తర్వాత డబ్ల్యూసిఎం, ఇది మనకు ఏం చెప్తుందంటే మనం పెట్టిన అప్డేట్స్ కేటగిరీస్ అండ్ క్లాసిఫికేషన్స్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటుంది. డబ్ల్యూసిఎస్ కంట్రోల్, ఇది మనకు కనెక్టివిటీ చూసుకుంటుంది, డేటాబేస్ కనెక్టివిటీ అండ్ హెల్త్ ఆఫ్ ది డబ్ల్యూసిఎస్ సర్వర్. ఓకే, అండ్ డబ్ల్యూసింక్ మేనేజర్ మనం మన ఎంఎస్సిఎం కన్సోల్లో వచ్చేసి మనకు సింక్ కొట్టినాం అనుకో, సింక్ కరెక్ట్గా ఉందా లేదా సింక్ ప్రాసెస్ని ఇది మనకు చెప్తుంది అన్నమాట. ఇది మనకు కంప్లీట్గా లాగ్ రెఫరెన్స్. సో this is all about the your SERP installation theoretically. సో నా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో మనమైతే ఇప్పుడు సిఎం సర్వర్లో ఉన్నాం. ఓకే, సో మనం వచ్చేసి రెండు విధాలుగా చూద్దాం ఒకసారి. సో మనం ఫస్ట్ డబ్ల్యూఎస్ఎస్ని ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, అంటే మనకున్న ప్రైమరీ సైట్లో ఇన్స్టాల్ చేద్దాం. దాని తర్వాత మనము ఒక డెడికేటెడ్ సర్వర్ని పెట్టుకొని అక్కడ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఫైన్. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? .NET 3.5 కావాలి, ఎస్క్యూఎల్ నేటివ్ క్లయింట్, ODBC డ్రైవర్, అండ్ అదేవిధంగా మనకు కావాల్సిన ఐఏఎస్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఓకే, సో ప్రైమరీ సైట్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మనకు డిఫాల్ట్ ఆప్షన్ అని చెప్పాను కదా, అంటే డబ్ల్యూఎస్ఎస్ని మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు డేటాబేస్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, WIT ఆర్ SQL డేటాబేస్ మనం ఆప్షన్ చెప్పాను కదా. సో మనం అది సర్వర్ వెళ్ళామంటే సర్వర్ మేనేజర్, ఇక్కడ మనకు డబ్ల్యూఎస్ఎస్ రోల్ ఉంది. ఇక్కడ చూసామంటే నేను వచ్చేసి SQL కనెక్టివిటీ ఇచ్చాను అనమాట. సో WID ఇవ్వలేదు. సో SQL కనెక్టివిటీ ఇచ్చామంటే ఏమవుతుంది, WSS డేటాబేస్ అనేది SQLలో స్టోర్ అవుతుంది విత్ ద నేమ్ SysDB.
సో సృష్టి. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకటి ఇక్కడ నేను ఎస్క్యూఎల్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేయలేదు. సో ఐ థింక్ ఐ ఫర్గట్. సో విల్ డైరెక్ట్లీ ఓపెన్ ది ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్కి రిమోట్ తీసుకుంటున్నాం. SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో దీని ద్వారా మనకు క్వైరీస్ కావాలన్నా మనం క్వైరీస్ని రాసుకుంటాం, ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో మనకు కావాల్సింది వచ్చేసి .NET ఫ్రేమ్వర్క్ 3.5. సో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాం. ఓకే, సో డిఫాల్ట్ IIS కాన్ఫిగరేషన్, సో అది కూడా మనకు ఆల్రెడీ అయిపోయింది. ఓకే, అండ్ SQL నెట్ క్లయింట్, సో ఇది అండ్ OTC, ఈ రెండు కూడా మనకు ప్రైమరీ సైట్ ఇన్స్టాలేషన్ అప్పుడు రిక్వైర్మెంట్స్ కాబట్టి మనం వాటిని కూడా ఇన్స్టాల్ చేసాం అనమాట. సో మనం ప్రైమరీ సైట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం సబ్ సెటప్ని అనుకుంటే, సో బై డిఫాల్ట్గా అన్నీ కూడా మనకు రిక్వైర్మెంట్స్ అన్ని ఫిల్అప్ అయినట్లే. ఓకే, సో ఫైన్. సో నేను ఎంతమంది చెప్పాను కదా, సో మనమైతే డిఫాల్ట్ ఇన్స్టాన్స్ వాడకుండా ఒక సపరేట్ ఇన్స్టాన్స్ వాడాం. సో నేమ్డ్ ఇన్స్టాన్స్ వాడాం అనమాట. ఓకే, సో నేమ్డ్ ఇన్స్టాన్స్ వాడినప్పుడు ఏమవుతుంది, సో ఇది మనకు నేమ్డ్ ఇన్స్టాన్స్. సో ఇది కాన్ఫిగ్ ఎంజియో డిబి అనమాట. సో డిఫాల్ట్గా ఏమవుతుంది, MS SQL సర్వర్ అని చెప్పేసి వస్తుంది ఇన్స్టాన్స్ నేమ్. మనం నేమ్డ్ ఇన్స్టాన్స్ వాడాం కాబట్టి మనకి ఇది వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సర్వర్ కాన్ఫిగరేషన్స్ వెళ్ళేసి TCP IP వెళ్ళేసి మనం IP అడ్రసెస్ని చేంజ్ చేసాం. అంటే డైరెక్ట్ పోర్ట్ తీసుకోకుండా డెడికేటెడ్గా డిఫాల్ట్ పోర్ట్ ఇచ్చామన్నమాట. సో ఇది మనకు రిక్వైర్మెంట్స్ ఇంతకుముందు చెప్పినట్లు పోర్ట్స్ అండ్ సెక్షన్లో చెప్పాను కదా, పోర్ట్స్ సెక్షన్లో. సో ఇట్లా మనం డిఫాల్ట్ పోర్ట్ ఇచ్చాం కాబట్టి మన కన్ఫ్యూజన్ మేనేజర్ అనేది ఈ పోర్ట్ యూస్ చేసుకొని మనకు కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. సో మనం చెప్పాం కదా, ఒకవేళ SQL సర్వర్ని హోస్ట్ చేస్తున్నట్లయితే SSDB కోసం మనకు ఇక్కడ ఒక SSDB మనకు క్రియేట్ అవుతుందని చెప్పేసి. సో CM SLP అనేది మనకు SCM సర్వర్ యొక్క డేటాబేస్, దాని తర్వాత కింద ఉన్నది సోర్స్ డేటాబేస్ అనమాట. ఓకే, సో ఇలా మనకు డేటాబేస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఒకవేళ WID వాడామంటే విండోస్ ఇంటర్నల్ డేటాబేస్, ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు సిలో విండోస్ ఫోల్డర్లో విండోస్ ఇంటర్నల్ డేటాబేస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ పడుతుంది అనమాట, WID అని చెప్పేసి అనమాట, WID. సో ఈ డేటాబేస్లో మనకు డేటా ఇక్కడ వచ్చి పడుతుంది. ఇక్కడ మనకు నార్మాలిటీ ఉన్నాయి, ఇక్కడ ఏం పడుతుంది, SSDB పడుతుంది అనమాట. సో SSDB అని చెప్పేసి SSDB డాట్ ఇట్లా MDF సంథింగ్. సో SSDB అని ఇక్కడ పడుతుంది, అది మనకు డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో ఫైన్. సో DB ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పేసి మీకు క్లియర్గా చెప్పాను కదా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్ఫిగ్ ఎంజియో ఓపెన్ చేద్దాం. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అన్ని ఆల్రెడీ మనకు ఫిల్అప్ అయిపోయినాయి. ఎందుకంటే బై డిఫాల్ట్ మనం ప్రైమరీ సైట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్స్ అన్ని మనం ప్రైమరీ సైట్ ఇన్స్టాల్ చేసేటప్పుడే చేసుకున్నాం కాబట్టి మళ్ళీ చేయనవసరం లేదు, అన్ని ఫిల్అప్ అయినాయి అన్నమాట. సో అదేవిధంగా మనకు ఐఏఎస్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు సైట్స్కి వెళ్ళారంటే చూస్తారు కదా, సపరేట్గా మనకు WSS అడ్మిన్ అయితే ఉంది. సో బై డిఫాల్ట్గా వస్తుంది WSS అడ్మిన్ అనేది. ఒకవేళ రాకపోతే మనకు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ యాప్ అనేది API క్లయింట్ వెబ్ సర్వీస్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ వెబ్సైట్లో పడతాయి అన్నమాట, ఇక్కడ పడతాయి. ఒకవేళ అలా పడినాయి అంటే మీకు సరిగ్గా ఇన్స్టాల్ కాలేదని మీని ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ విజిట్ చేసుకొని సో సపరేట్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని WSS అడ్మిన్కి అందులో మనం ఇవి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఈ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ ఉంది కదా, యాడ్ వెబ్సైట్స్ పెట్టుకున్నామంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు డీప్గా తెలుసుకోవాలంటే IAS అడ్మిన్స్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఫైన్. సో మనకైతే కన్సోల్ ఓపెన్ అయింది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన సర్వర్లోనే ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి సో సైట్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత సైట్ రోల్స్ అండ్ సిస్టమ్స్, ఇక్కడ మనకు CM సర్వర్ ఉంది, ఇందులో మనం WSSని ఇన్స్టాల్ చేస్తాం, సారీగా సబ్ని ఇన్స్టాల్ చేస్తాం, SVP. సో ఫైన్. సో రైట్ క్లిక్, యాడ్ సిస్టమ్ రోల్స్. సో ఇది మనకు సైట్ సిస్టమ్ రోల్స్ ఇన్స్టాలేషన్ విజార్డ్ అనమాట. ఓకే,
సో బై డిఫాల్ట్గా ఇవన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మీ ఎన్విరాన్మెంట్లో డిఫాల్ట్ అకౌంట్ యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్గా యూజ్ ది అకౌంట్. సో నేనైతే అకౌంట్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ కంప్యూటర్ అకౌంట్ వాడుతున్నా. ఓకే, కంప్యూటర్ అకౌంట్ వాడుకోవచ్చు, లేదంటే ఒక అకౌంట్ అనేది మనం పెట్టుకొని దాన్ని ఏమంటామంటే సైట్ సిస్టమ్ ఇన్స్టలేషన్ అకౌంట్ అంటాం, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సో ప్రాక్సీ ఏం లేదు మనకు. నెక్స్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్. సో చెప్పాం కదా సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్ విజువల్ ఇది. సో మనకు వచ్చేసి సో నేను మినిమైజ్ చేసిన బ్యాక్ ఎండ్. సో ఇక్కడ వచ్చేసి ఏముందంటే పోర్ట్స్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్గా మనకు ఇంతకుముందు చెప్పినట్లు పోర్ట్ నెంబర్ 8530 అండ్ పోర్ట్ నెంబర్ 8531 యూజ్ చేసుకోవచ్చు. సో మనకు వద్దనుకున్నామంటే మనకు నచ్చిన పోర్ట్ పెట్టుకొని ఆ పోర్ట్ కన్నా ఒక నెంబర్ ఎక్స్ట్రా మనం ఇక్కడ ఎస్ఎస్ఎల్ పోర్ట్కి ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇవి ఎస్ఎస్ఎల్ వాడాలి అనుకుంటే విచ్ మీన్స్ సెక్యూర్ లేయర్ వాడుకోవాలనుకున్నామంటే మనకేం కావాలి? ఎస్ఎస్ఎల్ అంటే మీనింగ్ ఏమి? సెక్యూరిటీ విచ్ మీన్స్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్ మీన్స్ పికేఐ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ని వాడుకోవాలనుకున్నప్పుడు సర్టిఫికేట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, దట్స్ మైన్ ఇంపార్టెంట్. సో మనకి ఏం కావాలి? సర్టిఫికేట్స్ కావాలంటే search-lm.msc సర్టిఫికేట్ మేనేజర్. సో సర్టిఫికేట్స్, పర్సనల్ సర్టిఫికేట్స్. సో నేను ఆల్రెడీ డబ్ల్యూసిఎస్ అండ్ హెచ్టిటిపిఎస్ పికే సర్టిఫికేట్ ఒకటి ఇచ్చాను. ఓకే, సో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సర్టిఫికేట్ని తీసుకొని ఏం చేయాలి? సర్టిఫికేట్ని అంటే ఈ సర్టిఫికేట్ని మనము ఐఏఎస్లో కాన్ఫిగర్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూసిఎస్ అనేది హెచ్టిటిపిఎస్కి మనం వాడుకోవచ్చు, లేకపోతే మనం హెచ్టిటిపిఎస్కి వాడలేం, ఓన్లీ హెచ్టిటిపిలోనే ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ కావాలంటే మీరు రియల్ టైంలో అయితే ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చేసి మీ ఏ సర్వర్ అయితే ఆ సర్వర్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ అడ్వాన్స్ వెళ్ళేసి క్రియేట్ కస్టమ్ రిక్వెస్ట్ అనమాట, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రొసీడ్ విత్ ఎన్రోల్మెంట్ పాలసీ ఉంటుంది, వితౌట్ ఎన్రోల్మెంట్ పాలసీ దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్కి వెళ్ళండి, ఇక్కడ టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్కి వెళ్ళేసి ప్రాపర్టీస్, ఇక్కడ ఏం చేస్తారు? ఫ్రెండ్లీ నేమ్, మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ WSUS సెట్ అని చెప్పి ఇస్తాం అనుకో. సబ్జెక్ట్ దగ్గర ఏం చేస్తారంటే కామన్ నేమ్ మీ యొక్క సబ్ సర్వర్ అనమాట. ఓకే, సో మీ సబ్ సర్వర్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో సబ్ సర్వర్ యొక్క నేమ్ ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే ఫుల్ నేమ్, FUDN నేమ్, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా మనకుంది కదా cmserver.scmlogs.com. సో ఈ విధంగా మనకు ఫుల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇట్లా ఫుల్ నేమ్ ప్రొవైడ్ చేసిన తర్వాత యాడ్ కొడితే మనకి ఇక్కడ వస్తుంది. సో సర్టిఫికేట్ ఎలా మనం ఇంపోర్ట్ చేయాలనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పిన వీడియోలో HTTPS సర్టిఫికేట్ కోసం మనం ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాము. ఐ మీన్ ఇది ఎలా ఫిల్ చేయాలనేది దాన్ని ఒకసారి మీరు గో త్రూ వెళ్ళండి, అంటే చూస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఎస్ కూడా సేమ్ ఇలాగే మనం ప్రొవైడ్ చేయాలి, ఫుల్ నేమ్ దాన్ని కూడా యాడ్ చేస్తాం అనమాట. సో ఇట్లా మనకు ఇస్తారు. సో దాని తర్వాత ఎక్స్టెన్షన్స్ అండ్ ప్రైవేట్ కీ, ఈ రెండు కూడా కంపెనీ బేస్ చేసుకుని ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తారో ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఈ విధంగా ఒక కస్టమ్ సర్టిఫికేట్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ బ్రౌజ్ చేసుకొని సంథింగ్ ఏదైనా నేమ్ ఇస్తాం సర్టిఫికేట్కి, సర్టిఫికేట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇట్లా ఫినిష్. సో ఇట్లా కస్టమ్ సర్టిఫికేట్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇది ఫైల్ అనమాట. ఈ ఫైల్ని తీసుకుపోయి మనకు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసే టీమ్కి ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు చేస్తే మళ్ళీ మనకు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సర్టిఫికేట్ ఇంపోర్ట్ కూడా సేమ్ అలాగే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ ఉంది అండ్ నెక్స్ట్ ఇచ్చుకొని మనకు బ్రౌజ్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని. ఇవి కూడా మనకు CER ఆర్ CRT. ఓకే, సో CER ఆర్ CRT ఈ రెండు ఫార్మాట్లోనే ఉంటుంది సర్టిఫికేట్ అనే వాళ్ళు ఇచ్చేది.
కాబట్టి ఆ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నామంటే, ఓపెన్ చేసుకున్నామంటే మనకు సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ అవుతుందన్నమాట. ఓకే. సో దిస్ హౌ వి ఇంపోర్ట్ ది సర్టిఫికేట్ అండ్ వి రిక్వెస్ట్ ది సర్టిఫికేట్స్. సో ఒకవేళ ఏడీ సర్టిఫికేట్స్ కనుక ఉన్నాయంటే డైరెక్ట్ ఇట్లా ఇచ్చుకోవచ్చు మనం రిక్వెస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఎన్రోల్మెంట్ పాలసీని. ఓకే, మనకు ఆల్రెడీ ఇట్లా వస్తాయన్నమాట. సో ఇది ఎలా వస్తాయంటే సిఏ, ఐ మీన్ సిఏ అంటే మనం అనుకున్నట్టు చార్టర్డ్ అకౌంట్స్ కాదు. సిఏ అంటే సర్టిఫికేట్ అథారిటీ. సో సర్టిఫికేట్ అథారిటీ అదొక సర్వర్. సో అక్కడ నుంచి సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు ఇష్యూ అవుతాయి అనమాట. ఇష్యూ అయినప్పుడు బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఇలా ఈ విధంగా ఇట్లా క్లిక్ చేసుకొని మోర్ ఇన్ఫో కొట్టుకొని ఇట్లా మనం అన్ని ప్రొవైడ్ చేసుకొని దాని తర్వాత ఇంపోర్ట్ చేస్తాం, ఎన్రోల్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మనకు ఇంకొక పద్ధతి. సో ఎదర్ వే మనం ఒక సర్టిఫికేట్ అయితే మనకు కావాలి, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఐఏఎస్కి వెళ్ళాలి. ఐఏఎస్కి వెళ్ళిన తర్వాత సైట్స్ డబ్ల్యూసిఎస్ అడ్మిన్. సో ఈ వెబ్సైట్కి ఏం చేస్తామంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ బైండింగ్స్ అనమాట. ఇక్కడ HTTPS. సో బై డిఫాల్ట్ ఇది లేకపోవచ్చు, ఉంటే మంచిది. ఒకవేళ ఉందంటే ఎడిట్ కొట్టండి, లేకపోతే యాడ్ చేయండి. ఓకే, యాడ్ ఏం చేస్తుంటే HTTP అని యాడ్ చేసేసి సర్టిఫికేట్ ఇక్కడ ఉంది కదా, డబ్ల్యూసిఎస్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసేయండి అంతే. సో పోర్ట్ నెంబర్ మనకు ఇక్కడ మన పోర్ట్ ఏవైతే ఉందో దాని కంపాటబిలిటీ మనం చూసుకొని అదేవిధంగా మనకి పోర్ట్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ HTTPS ఉంది, 8531 ఉంది. సో ఎడిట్ సర్టిఫికేట్ ఆల్రెడీ మనం పెట్టున్నాం. ఓకే, డబ్ల్యూసిఎస్ HTTP సర్టిఫికేట్ మనం ఆల్రెడీ పెట్టినాం కాబట్టి ఇది మనకు ఉంది. ఓకే, సో సర్టిఫికేట్ ఇక్కడ పెట్టిన తర్వాత మనకు పని అయిపోయిందా అంటే కాదు, ఇంకా చాలా ఉంది. ఏంటంటే ఇక్కడ API రిమోటింగ్. సో ఈ API రిమోటింగ్లో ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్లో SSL సెట్టింగ్స్, ఇక్కడ ఇగ్నోర్ చేయాలన్నమాట. ఇగ్నోర్ అండ్ రిక్వైర్డ్ SSL దీన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టేయండి. సో ఇదే విధంగా క్లయింట్ వెబ్ సర్వీసెస్ ఇక్కడ SSL సెట్టింగ్స్కి వెళ్ళేసి రిక్వైర్డ్ అండ్ DSS auth వెబ్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ అండ్ సింపుల్ auth. సో సింపుల్ అథెంటికేట్ వెబ్ సర్వీసెస్ అనమాట. సో ఎక్సెప్ట్ ఇన్వెంటరీ అండ్ రిపోర్టింగ్ వెబ్ సర్వీస్, ఈ రెండు మినహాయించి రిమైనింగ్ ఈ కాంపోనెంట్స్ అనేటివి కూడా మీరు SSL సెట్టింగ్స్కి ఓపెన్ చేసుకొని రిక్వైర్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా పెట్టిన తర్వాత పని అయిపోయిందంటే కాదు. సో వన్స్ ఇలా పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ సర్చ్ అడ్మిన్ కలిసి రీస్టార్ట్ చేయండి ఒకసారి. ఓకే, ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ అవసరం లేదు. సో ఒకసారి క్లిక్ చేస్తే రీస్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఏమవుతుంది, చిన్నగా ఉంది. సో ఏమిటంటే CMD కమాండ్ ప్రాంప్ట్ అండ్ రన్ యాజ్ అడ్మిన్. సో ఇక్కడ ఏం చేయాలి కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని అంటే కాన్ఫిగర్ మనం చేసుకోవాలి SSLని. దానికి మనం పాత్ని మనం మార్చుకోవాలన్నమాట. ప్రోగ్రామ్ ఫైల్స్లో మీన్ C డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్లో అప్డేట్ సర్వీసెస్ అనే ఫోల్డర్ ఉంటుంది. అందులోపల టూల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. అక్కడికి మనం ఈ పాత్ని మూవ్ చేసుకోవాలి. సో ఏమవుతుంది, అక్కడ ఏముంది మనకు wsutility.exe ఉందన్నమాట. సో ఎంటర్ కొట్టాలంటే మనకి ఇట్లా వస్తుంది. దీన్ని హెల్ప్ అంటాం. ఓకే, ఈ హెల్ప్ని మనం నచ్చినట్టు వాడుకోవచ్చు. మనకేం కావాలి ఈ హెల్ప్ నుంచి, ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే WSS కాన్ఫిగర్, ఐ మీన్ ASS కాన్ఫిగర్ చేస్తాం కదా మనం. అయిపోయిన తర్వాత మనం HTTPSకి మనం మార్చుకోవాలి కాబట్టి SSL. సో SSL కావాలంటే SSLని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో మనకి ఇది కావాలన్నమాట. ఓకే, సో ఏం చేస్తాం ఇప్పుడు, సో ఇది లైన్ ఇలాగే కాపీ చేసుకోండి, కాకపోతే ఇక్కడ హెల్ప్ తీసేయండి. సో ఇట్లా wsutil.exe configure SSL space cmserver.sccmlogs.com. ఓకే, సో ఇలా మనం వచ్చేసి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, సో వన్స్ మనం ఇలా ప్రొవైడ్ చేసిన తర్వాత ఎంటర్ హిట్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చింది కదా URL, ఐ మీన్ ఈ HTTPS అనేది మనకు ఈ సర్వర్కి ఈ పోర్ట్ ద్వారా ఎనేబుల్ అయిందన్నమాట. ఓకే, సో ఇది మనకు మెయిన్. సో
సో వన్స్ ఇలా ఎనేబుల్ అయిన తర్వాత మనం నెక్స్ట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఫైన్. సో ఇది సర్వర్ సెల్ ఎనేబుల్ అయింది కదా, కాన్ఫిగర్ అయిపోయింది. సో మనకైతే ఇప్పుడు పోర్ట్ 8531 యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో రిక్వైర్ ఎస్ఎస్ఎల్ కొంచెం కావాల్సింది మనకు ఇది చెక్ మార్క్ పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీ ఎన్విరాన్మెంట్లో సిఎంజీ వాడుతున్నారంటే క్లౌడ్ మనం ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేసేయండి. ఓకే, సో నెక్స్ట్. సో రియల్ టైంలో అయితే ఒక అకౌంట్ యూజ్ చేసుకుంటారు, డబ్ల్యూసిఎస్ కనెక్షన్ అకౌంట్, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనమైతే ప్రస్తుతానికి వాడట్లేదు, కంప్యూటర్ అకౌంట్ వాడుతున్నాం. సో నెక్స్ట్. సో సింక్రనైజేషన్ వచ్చేసి మనకు అప్ స్ట్రీమ్ సర్వర్ ఇది. ఎందుకంటే ఇది మెయిన్ సర్వర్ కదా మనకు. సో ఫస్ట్ సర్వర్ అనమాట. సో ఫస్ట్ డబ్ల్యూసిఎస్ సర్వర్ని మనం ఏమంటామంటే అప్ స్ట్రీమ్ సర్వర్ అంటాం. ఓకే, సో మనం ఫస్ట్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఈ డబ్ల్యూసిఎస్ ఎస్విపి రోల్ని, దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం అనమాట. తర్వాత ఇన్స్టాల్ అయితే కూడా డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకు డబ్ల్యూసిఎస్ రిపోర్టింగ్ ఈవెంట్స్, మనకు కావాలంటే రిపోర్ట్ చేసుకోవచ్చు ఈవెంట్స్ అన్ని కూడా, లేదంటే క్రియేట్ చేయకుండా వదిలేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్. సింక్ స్కెడ్యూల్. సో ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే మనకు ప్యాచెస్ వస్తాయి అనమాట. సో అదే రోజు సింక్ చేయకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి సెకండ్ వెన్స్డే మనం సింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎఫెక్టింగ్ ఒక టైం మనకు ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలనుకుంటే మనం ఈ రోజు నుంచే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక టైం మనం షెడ్యూల్ చేసుకుని ఆ టైం నుంచి పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో నెక్స్ట్ మంత్ 11th చూస్ ది నెక్స్ట్ మంత్ సెకండ్ వెడ్నెస్డే అనమాట. ఓకే, సెకండ్ వెడ్నెస్డే మనకు వచ్చేసి 12 AM. ఓకే, సో 12 AM నుంచి మనకు ఈ సింక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ టైం వచ్చిన తర్వాతే సింక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ముందే డిఫాల్ట్గా ఆటోమేటికల్గా స్టార్ట్ కాదు. ఒకవేళ ముందే కావాలంటే నువ్వు మాన్యువల్గా స్టార్ట్ చేసుకోవాలి. సో మనమైతే షెడ్యూల్ చేసాం. సో నెక్స్ట్ మనకు ఎక్స్పైరీ. సో సూపర్ సెట్టింగ్స్ అనమాట. సో సూపర్ సెట్టింగ్స్ అంటే మీనింగ్ ఏమంటే, సో ఆల్రెడీ ఇంతకుముందు మంత్లో ఉన్న అప్డేట్స్ కూడా మనకు కావాలి అనుకుంటే మనం పెట్టుకోవచ్చు, వద్దనుకున్నామంటే మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మెయిన్ ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ఇచ్చాడు, ఆ అప్డేట్లో కూడా ఏమైనా బగ్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేస్తాడు మళ్ళీ ఫిక్స్ చేసేసి వెంటనే అప్డేట్ ఇచ్చాడు అనమాట, రిమైనింగ్ అప్డేట్ ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పాత అప్డేట్ వెళ్ళిపోవాలి కదా. సో పాత అప్డేట్ అనేది మనకు సూపర్ షీట్ అవుతుంది అనమాట. సో పాత అప్డేట్ ప్లేస్లో కొత్త అప్డేట్ అనేది మనకు వస్తుంది. అలాంటి టైంలో అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయ్యమని చెప్తాం అనమాట. అలా వద్దనుకున్నామంటే ఒక టైం పెట్టుకోవచ్చు 6 months, దాని ప్రకారం మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఈ 6 months వరకు మనకు పాస్ట్ 6 months, ఈ మంత్ నుంచి బ్యాక్ టు 6 months వరకు మన అప్డేట్స్ అన్ని కూడా మనకు కన్సోల్లో సింక్ అవుతాయి. అంతకు మించి ఉన్నాయంటే అవి కూడా మనకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో ఎక్స్పైర్ అయిన అప్డేట్స్ మనకు లాస్ట్ మంత్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మనకు వదిలించుకోవచ్చు. సో కాబట్టి దానికోసం మనం టైం పెట్టుకుంటాం, 6 months or 2 months or 5 months. దాని ప్రకారం ఇవి సింక్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్. ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఒకటి చెప్పాం కదా మనం, ఒకసారి రిక్వైర్మెంట్ ఒకటి లేదా. సో మనం ఇక్కడ ఏం చెప్పాం, పోర్ట్స్ ఇక్కడ. సో ఒకవేళ టీవీ ఎస్క్యూఎల్ సర్వర్లో హోస్ట్ ఏంటంటే ఏం చేయను, క్లీనప్ టైం దగ్గర మనం చెప్పాం కదా, యాడ్ నాన్ క్లస్టర్ ఇండెక్సెస్ అండ్ రిమూవ్ అబ్సల్యూట్ అప్డేట్స్, ఈ రెండు పెట్టుకోవాలని చెప్పేసి. సో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి డబ్ల్యూఎస్ టీవీని మనమైతే ఈ రెండు పెట్టుకోవాలి. ఓకే, సో ఇదనమాట. సో యాడ్ నాన్ క్లస్టర్ అండ్ రిమూవ్ అబ్సల్యూట్ అప్డేట్స్. సో ఈ రెండు కూడా మనం పెట్టుకుంటున్నాం. ఓకే, సో దాని తర్వాత ఏముంది, ఫస్ట్ ఆప్షన్ డిక్లైన్ ఎక్స్పైరీ అప్డేట్స్. సో ఎక్స్పైర్ అయిన అప్డేట్స్ని మనం వద్దు అనుకున్నామంటే మనం ఈ ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పైర్ అయిన అప్డేట్స్ మనకు కనబడవు అనమాట. ఓన్లీ మనకు అవైలబుల్ ఉన్న అప్డేట్స్ మాత్రమే మనకు సింక్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రతిదీ సింక్ చేస్తే మనకు డేటా అనేది ఎక్కువ తీసుకుంటుంది, డేటాబేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది కదా. సో మనకు అనవసరంగా మనం సింక్ చేసుకోవడం ఎందుకు, కాబట్టి అవసరమైతే సింక్ చేసుకుంటాం. దానికోసం అని చెప్పేసి మనం ఈ డిక్లైన్ ఆప్షన్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. ఇవి డిఫాల్ట్ టైం. సో టైమ్స్ మార్చొద్దు, ఇలాగ ఉండించండి. సో నెక్స్ట్. సో అప్డేట్ ఫైల్స్. సో అప్డేట్ ఫైల్స్ ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ అయితే ఉంది.
select the following options when downloading updates files for your servers. Okay. ఇక్కడ ఆప్షన్ మనకి ఇచ్చాడు 2 ఆప్షన్స్, డౌన్లోడ్ ఫుల్ ఫైల్స్ ఫర్ ఆల్ అప్లోడ్ అప్డేట్స్ అండ్ వచ్చేసి నెక్స్ట్ దాంతోపాటు ఎక్స్ప్రెస్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ కూడా మనకు డౌన్లోడ్ చేయమని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో మీ ఎన్విరాన్మెంట్లో ఏది సూటబుల్లో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. సో క్లాసిఫికేషన్స్, సో మనకు ఏ రకమైన అప్డేట్స్ కావాలి అనేది ఇక్కడ క్లాసిఫికేషన్ అనమాట. సో క్లాసిఫికేషన్స్లో ఏం చేస్తారంటే క్రిటికల్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ అప్డేట్ రోలప్స్, అప్డేట్స్. సో ఇది ఇట్లా లాస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది పాపప్, దీన్ని ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇది వెరీ ఓల్డ్ అనమాట. సో ఇక్కడ ఏముందంటే బిఫోర్ ఎనేబుల్ ది అప్గ్రేడ్స్ మస్ట్ ఇన్స్టాల్ డెవలప్స్ హాట్ ఫిక్స్. సో ఇది ఓల్డ్ సర్వర్కి 12 సర్వర్కి అనమాట. సో మనకైతే అవసరం లేదు మనకి. సో ఇట్లా మనం క్రిటికల్ సెక్యూరిటీ ఈ అప్డేట్స్ పెట్టుకుంటాం. ఇది బై డిఫాల్ట్గా చాలా మంది పెట్టుకునేది. సో ఇన్ కేస్ వేరే అప్డేట్స్ కూడా కావాలనుకున్నామంటే ఫీచర్ ప్యాక్స్, డిఫరెంట్ అప్డేట్స్ అలాంటివి మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలో మొత్తం అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, ఆల్ ఆర్ నాట్. సో ఇది. సో నేనైతే రికమెండ్ చేసేది ఏమంటే ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేస్తున్నారంటే ఏం సెలెక్ట్ చేసుకోవద్దు, ఎంటీ వదిలేసేయండి, ఏం సెలెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ కన్సోల్ విజర్డ్లో ఇట్లా ఉన్నాయి మనకు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఓకే, సో ఇన్ కేస్ క్లాసిఫికేషన్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకో, మేబీ హెడ్ అయి ఉంటాయి కొత్తగా, సో మనకు తెలియదు. మనం ఇవి పెట్టుకోవడం కన్నా మనకు ఏమున్నాయో తెలుసుకుంటే బెటర్ కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇనిషియల్గా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏం సెలెక్ట్ చేయొద్దు. నేను చెప్పే విషయం నా మాట వింటే మంచిదే. సో ఏం సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ వెళ్ళిపోండి. ప్రోడక్ట్స్ కూడా ఏం సెలెక్ట్ చేయొద్దు. ప్రోడక్ట్స్ అంటే మన ఎన్విరాన్మెంట్లో మనం ఏమైతే ప్రోడక్ట్స్ యూస్ చేసుకుంటామో ఆ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో ప్రోడక్ట్స్ అంటే మనకు విండోస్ కంప్యూటర్, అలాగే మనకు ఎక్స్చేంజ్, బింగ్, దాని తర్వాత సిల్వర్ లైట్, ఎస్క్యూఎల్ సర్వర్. సో మనం వాడే ప్రోడక్ట్స్కి అప్డేట్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ సర్వర్కి అప్డేట్ కావాలనుకున్నాం అనుకో, దానికి ఫీచర్ ప్యాక్. విండోస్కి అప్డేట్స్ కావాలంటే విండోస్ 10 అలా ఉన్నాయన్నమాట. సో మీరు గమనించారంటే విండోస్ 10 ఒక్కటే ఉంది. ఓకే, దాని తర్వాత ఏం లేదు, విండోస్ 11 లేదు. ఓకే, సో నాకు విండోస్ 11 కావాలా, విండోస్ 10 వద్దు, ఎందుకంటే నేను విండోస్ 11 కాన్ఫిగర్ చేసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇన్ కేస్ మీ ఎన్విరాన్మెంట్లో కూడా విండోస్ 11 డివైస్లు ఉన్నాయనుకో, 10 లేవు. సో ఇప్పుడు నీకు 10 కూడా కానొస్తుంది, 11 కనపడదు, లేవడం చేస్తాం. కాబట్టి మనం నెక్స్ట్ టైం సింక్ అయినప్పుడు మళ్ళీ వస్తాయి అన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 సార్లు సింక్ చేయాల్సి వస్తుంది. సో అలా లేకుండా ఫస్ట్ టైం ఏం చేస్తారంటే మీరు ఏం సెలెక్ట్ చేయకండి, ఏం సెలెక్ట్ చేయకుండా ఎంటీగా వదిలేసేయండి. సో ఎంటీగా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం అది సింక్ చేయదు అప్డేట్స్ని. ఎంటీగా ఉంది కదా, దానికి ఏం చెప్పలేదు సింక్ చేయమని చెప్పేసి. కాబట్టి దానికి సింక్ చేయమని ఏం చెప్పట్లేదు, ఎంటీగా పెట్టాం కాబట్టి అది ఏం సింక్ చేయకుండా జస్ట్ కేటగిరీస్ని సింక్ చేసుకుంటుంది, ప్రోడక్ట్ని సింక్ చేసుకుంటుంది. ఓకే, సో కొత్తగా ఏ ప్రోడక్ట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాడో మైక్రోసాఫ్ట్ వాడు ఆ ప్రోడక్ట్ని ఇది సింక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో కొత్తగా మనకు కోపైలట్ వచ్చింది. సో కోపైలట్ యొక్క అప్డేట్స్ కూడా వాడు పెట్టాడు అనుకో, ఈ అప్డేట్స్లో అది మనకి యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కోపైలట్ అని చెప్పేసి యాడ్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకు వస్తాయి. బై డిఫాల్ట్గా ఇవి ఉన్నాయి మనకి. ఇక్కడ విండోస్ 11 లేదు, మనం సింక్ చేస్తామంటే ఇవి సింక్ అయిన తర్వాత మనకి విండోస్ 11 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైం అయితే ఏం సెలెక్ట్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ లాంగ్వేజెస్. సో మీ ఎన్విరాన్మెంట్లో ఏం లాంగ్వేజెస్ వాడుతున్నారు, సో మీరు ఏ కంట్రీస్కి సపోర్ట్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోండి. సమరీ, మనకు సమరీ ఇది. సో నెక్స్ట్ అంత అయిపోయింది. సో క్లోజ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, లాక్స్. సో లాక్ చెక్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఫైల్స్, మనకు లాక్స్ లొకేషన్కి వెళ్ళండి, దీన్ని పిన్ చేసుకుంటున్నాం. సో లాక్స్లో మనకి ఏం పడాలి, డబ్ల్యూసిఎస్ సెటప్. ఓకే, వస్తుంది, వెయిట్ చేయాలి. సో డబ్ల్యూసిఎస్ సెటప్ వచ్చిందంటే ఇది వచ్చింది. ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది, ఇక్కడ పడింది. సో డబ్ల్యూసిఎస్ సెటప్.
ఏం చెప్తున్నాడు? సక్సెస్ఫుల్లీ ఇన్‌స్టాల్డ్. ఓకే. సో, మనకు డబ్ల్యూసీఎస్ అనేది ఇన్‌స్టాల్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, నో ఇష్యూస్ అన్నమాట. ఓకే. దాంతో పాటి డబ్ల్యూసీఎం ఇందులో కూడా ఇష్యూ అయితే ఏం లేదు. ఇగ్నోర్ చేయొచ్చు. సింపుల్ వార్నింగ్. దాని తర్వాత డబ్ల్యూసీఎస్ కంట్రోల్. ఇక్కడ కూడా ఏ ఇష్యూ అయితే ఏం లేదు. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు లోకల్ సర్వర్. సో, క్లోజ్. సో, ఏం ప్రాబ్లం లేకుండా మనకు సర్ఫ్ అనేది సాఫ్ట్వేర్ బిట్ పాయింట్ ఇన్‌స్టాల్ అయింది అనమాట. ఓకే. సో, ఫైన్. సో, సాఫ్ట్వేర్ బిట్ పాయింట్ ఇన్‌స్టాల్ అయింది. అయిన తర్వాత మనకి ఏమవుతుంది? ఇది ఒకటే మనకు మెయిన్ కాదు కదా! సో, దీని తర్వాత చాలా చేసుకోవాలి. ఓకే. సో, ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ అనమాట. సో, ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ బిట్ పాయింట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉంది చూసారా ఐకాన్? ఇంకా అయితే సింక్ కాలేదనమాట. సో, సింక్ అయితే మనకి ఇక్కడ సింక్ స్టేటస్ అని తెలుస్తది. ఓకే. సో, సింక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ అప్‌లోకి వెళ్ళేసి సాఫ్ట్వేర్ బిట్ పాయింట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ సింక్ అప్డేట్స్ ఇది క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది సింక్ అవుతాయి అనమాట. ఓకే. ఆ సింక్రనైజేషన్ అంతా కూడా సెకండ్ పార్ట్ చూద్దాం. ఓకే. సో పార్ట్ 1 ఇంతటితో సమాప్తం.